అహ్మద్ పటేల్ ఆజాద్ వ్యాఖ్యలతో 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తిరుగుముఖం పట్టారు. సహకార ఎన్నికలే లక్ష్యంగా బలాబలాలు చూపించేలా ఇరు ప్రాంత నేతలు పనిచేయాలని అధిష్టానం పెద్దలు దిశానిర్దేశం చేసి పంపారు. సమస్యకు పరిష్కారం చూసుకుంటామని, పార్టీ బలోపేతానికి కృషి చేయండి అంటూ హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇరు ప్రాంతాల నేతలతో వేడెక్కిన హస్తిన వాతావరణం చల్లబడుతోంది. పార్టీ పెద్దల్ని కలుస్తూ తమ వాదనలు బలంగా వినిపిస్తున్న ఆయా ప్రాంతాల నేతలు ఎలాంటి ప్రకటన వస్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇందుకు భిన్నంగా సమస్య పరిష్కారానికి మరింత సమయం కావాలంటూ అహ్మద్ పటేల్ ఆజాద్ ప్రకటనతో తెలంగాణ ప్రాంత నేతలు పునరాలోచనలో పడగా, సీమాంధ్ర నేతలు సమైక్య ప్రకటన చేయించేలా పట్టుదలతో ఉన్నారు. ఇరు ప్రాంతాల నేతలతో మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ చుట్టూ తిరగడం మాని వారి వారి నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని హితబోధ చేశారు. ఎవరికి వారు తమపై ఒత్తిడి చేయడం సబబు కాదని చెప్తూ వారిని కలిసిన ప్రతి ఒక్కరికి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తమకు తెలుసంటూ పరిష్కారానికి మరింత సమయం కావాలని చెప్పుకొచ్చారు. ఫలితంగా 28లోగా ప్రకటన రాదన్న విషయం వారికి అర్థమైపోయింది. ఇరు ప్రాంత నేతలు ఎవరికి వారు అధిష్టానం వద్ద తమకే అనుకూలంగా ఉందని భావిస్తున్నారు. ముందుగా ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి మొదలు వాయిలా రవి వరకు అందరినీ కలిసి తమ వాదాన్ని వినిపించారు. అనంతరం తెలంగాణ ప్రాంత నేతలు అదే తీరుగా వరుస కట్టారు. 3 రోజుల పాటు సాగిన ఈ వ్యవహారంతో అధిష్టాన నేతలు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. విభేదాలు మాని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సమస్య పరిష్కార విషయం తమకు వదిలిపెట్టాలని, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని పార్టీ పెద్దలు సూచించారు. చేసేదేమీ లేక 3 రోజుల పాటు బిజీగా గడిపిన నేతలు ఒక్కొక్కరుగా తిరుగుముఖం పడుతున్నారు. ఇప్పటికే సగం మంది రాష్ట్రానికి చేరుకోగా, మరికొందరు మాత్రం అధిష్టానానికి అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించేలా చూడాలని పదే పదే నేతల్ని కలుస్తున్నారు.